ఆయిల్ పామ్లో ఆకులు నల్లబడుతున్నాయా? ప్రస్తుతం చిన్న పెద్ద ఆయిల్ పామ్ తోటల్లో ఆకులు పైభాగం నల్లగా మసిలాగా తయారవుతున్నాయి. ఆకుల అడుగు భాగాన్ని గమనించినట్లయితే తెల్లటి మైనపు పొర కనిపిస్తూ ఉంటుంది. ఆ మైనపు పొరను తీసినట్లయితే లోపల పసుపు రంగు గుడ్లు, ముఖ్యంగా సర్పిలాకార తెల్లదోమ యొక్క గుడ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. దీనికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టకపోయినట్లయితే ఆయిల్ పామ్ దిగుబడి 2 నుంచి 3 టన్నుల వరకు ఎకరాకు తగ్గే అవకాశం ఉంది. ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలంటే, ముందుగా ఆకుల అడుగు భాగాన ఉన్న గుడ్లని చంపాలి. దానికోసం వేప నూనె 5 మిల్లీలీటర్లు, దాంతోపాటు 5 గ్రాములు సబ్బు లేదా డిటర్జెంట్ కలిపి లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అడుగు భాగాన ఉన్న గుడ్లు నశించిపోతాయి. అదేవిధంగా ఆకు పై భాగాన ఉన్న మసిని తొలగించాలి అంటే 25 గ్రాములు ఉడికించిన మైదాను లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకులు పై భాగాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే 2-3 రోజుల్లో నల్లటి మసి పెచ్చులు పెచ్చులుగా ఊడి ఆకులు మరలా ఫ్రెష్గా తయారవుతాయి. అదేవిధంగా సర్పిలాకార తెల్లదోమ పెద్ద పురుగులను నివారించడం కోసం ఇజారియా ఫ్యూమజోరియా అనే జీవ కీటకనాశిని తీసుకొని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా రసాయనాల విషయానికి వచ్చినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోథయానిడిన్ అనే మందు 0.1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమను నివారించుకొని ఆయిల్ పామ్ ఆకుల్ని ఆకుపచ్చగా మార్చుకోవచ్చు. తద్వారా 2 నుంచి 3 టన్నుల వరకు దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది.